నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. తెలంగాణలో లోక్సభ ఎన్నికల వేడి జోరందుకుంది. ఈసారి విజయం 3 పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడంతో ఏ చిన్న ఛాన్స్ కూడా వదలకుండా గెలుపు కోసం 3 పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ 3 కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికలకు వ్యవహరించాల్సిన వ్యూహాలను వివరించారు. ఇదే సమయంలో అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు షా. ఇక అటు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల అమలే ఎన్నికలకు బ్రహ్మాస్త్రంగా భావిస్తోంది. పరేడ్ గ్రౌండ్స్లో పెద్ద సంఖ్యలో మహిళలతో భారీ సభ నిర్వహిస్తోంది. ఇచ్చిన బాట నిలబెట్టుకుంటే ప్రజలు తమ వెంటే ఉంటారని రేవంత్ అండ్ టీం గట్టిగా విశ్వసిస్తోంది. మరోవైపు కేసీఆర్ ఇవాళ కరీంనగర్లో జరిగే సభలో పాల్గొంటున్నారు. ఆయన ఏం మాట్లాడతారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో 3 పార్టీల ఎన్నికల ప్రిపరేషన్పై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మల్లా రమేష్ గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజేత్ వర్మ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రవణ్ కుమార్ గారు జాయిన్ అయ్యారు. మొదట మనం శ్రవణ్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రవణ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, ఇంకా ఎన్నికల షెడ్యూల్ విడుదల కాలేదు. 3 రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో లోక్సభ ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించలేదు తెలంగాణలో. అయినప్పటికీ ఈరోజు అగ్రనేతలు తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. బీజేపీ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేసీఆర్ కరీంనగర్లో ఒక భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. తెలంగాణలో వరుసపెట్టి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఓవరాల్గా తెలంగాణలో లోక్సభ ఎన్నికల ముఖ చిత్రం ఏ రకంగా ఉంది? ఏ పార్టీకి ఇప్పటి వరకు ఎడ్జ్ ఉంది అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా 3 పార్టీలకు ఇది టాస్క్ పెద్దగా ఉంది. ఎందుకంటే ముగ్గురికి కూడా 3 పార్టీలకు కూడా ఇది ఖచ్చితంగా గెలిచి తమ సక్సెస్ నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన విధానాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో గెలిస్తే ఇంకా తెలంగాణ ప్రజలు మా వైపే ఉన్నారు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎండగట్టొచ్చు అనే ధైర్యం, వాళ్ళ ఆలోచనతోటి ఇప్పుడు ఖచ్చితంగా ఎలాగైనా గెలిచి తీరాలని చెప్పి చాలా వ్యూహాత్మకంగా పనిచేస్తూ ముందుకెళ్తుంది బీఆర్ఎస్ పార్టీ. పెద్ద టాస్క్ తీసుకుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ చూస్తే రాబోయే 100 రోజుల్లో మేము అన్ని పథకాలు అమలు చేస్తామంటూ అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం, దాంతో పాటు 100 రోజుల్లోనే 3 నెలల్లో ప్రభుత్వం పడిపోతుందని ఊహాగానాలు, ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుకున్న స్థానాలు రాకపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి మార్పు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తాను చాలా టాస్క్ తీసుకుని రేవంత్ రెడ్డి గారు కూడా పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఇకపోతే భారతీయ జనతా పార్టీ వాస్తవానికి పాజిటివ్ దృక్పథం ఉన్నప్పటికీ, నరేంద్ర మోదీ మాన్యం నడుస్తున్నప్పటికీ లోపల ఒక సంశయం ఉంది. దక్షిణ భారతదేశం లోపల పట్టు లేదు, కేవలం నార్త్ లోనే ఉంది. నార్త్ లో అంటే పరంపరంగా 3-4 టర్మ్స్ నుంచి బీజేపీ వస్తున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ కొంచెం మార్పు కోరుకునే అవకాశాలు ఉంటది. ఏదన్నా ఊహించని అండర్ కరెంట్ గా ఏదన్నా వేవ్ నడిస్తే అక్కడ ప్రమాదం జరిగితే దక్షిణ భారతదేశం నుంచి బలమైనటువంటి సీట్లు కూడా సంపాదించుకుంటే మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. చెప్పడానికి వాళ్ళు వైనాట్ 400+ అంటున్నప్పటికి కూడా లోపలగా మాత్రం టాస్క్ తీసుకునే పని చేస్తున్నారు. మొదటి నుంచి కూడా అంటే తెలంగాణలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నార్త్ లో బలపడకుంటే ఇక్కడ నుంచి ఒక ఎంపీ స్థానాన్ని ఇచ్చినటువంటి ప్రాంతం మనది తెలంగాణ ప్రాంతం. అంటే ఇక్కడ తెలంగాణ భారతీయ జనతా పార్టీకి భావజాల స్వారూప్యత ఉంది. ఖచ్చితంగా ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ అనిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా ఇక్కడ మనం టాస్క్ తీసుకుంటే ఇక్కడ నుంచి కనీసం ఒక 10 గెయిన్ చేయాలి అంటూ ఇటువైపు అటు సీమాంధ్రలో ఒక 10 టార్గెట్ చేసుకుని వాళ్ళు పనిచేస్తున్నారు. 3 పార్టీలు కూడా పెద్ద టాస్క్ తీసుకొని ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ జీవనాధార సమస్యగానే తీసుకున్నారు. రేవంత్ రెడ్డి గారు అయితే ఉంది, కేసీఆర్ గారు అయితే ఉంది. భారతీయ జనతా పార్టీ అంతగా లేకున్నా ఖచ్చితంగా మాత్రం ఒక చిన్న సీటు కూడా వదులుకోవడానికి ఇష్టపడట్లేదు. మామూలుగా పోటీతత్వం గేమ్ లో కూడా ఇక్కడ ఏ అవకాశం వదులుకోరు. ఎలాగో ఇతను భారతీయ జనతా పార్టీ టాస్క్ తీసుకొని వ్యూహాత్మకంగానే ముందుకు వెళ్తా ఉంది. దాని తగ్గట్టు గెలిచే అంశాలు ఏంటి, ఎవరు డిసైడ్ ఫ్యాక్టర్ అవుతారు, ఏ సామాజిక వర్గం మనకు కలిసి వస్తుంది, ఇవన్నీ కూడా చూస్తూ ఈ రోజు నుంచి మొత్తం చూస్తే మీటింగ్లలో కానీ ఉపన్యాసంలో కానీ ఆ పోలరైజేషన్ మాటలే ఉన్నాయి. అంటే మా రాముడు వారసులు మేము అని చెప్పడం వాళ్ళు కానీ కాంగ్రెస్ గతంలో చేసినటువంటి
100 రోజుల్లో చేసినటువంటి అభివృద్ధిని ముందు ముఖ్యంగా మూడు పార్టీలు తమ తమ గెలుపు కోసం ప్రయత్నం చేస్తూనే ఎదుటి పార్టీ వాళ్ళ నుంచి ఆ పార్టీ బలహీన పడటానికి ఏమేమి ఎత్తుకడలేని కూడా ముందుకు వెళ్తున్నాయి. ఇకపోతే మీరు అడిగినట్టు చివరిలో అడిగినటువంటి ఏ పార్టీకి ఎడ్జ్ ఉంటుందంటే ఇక్కడ స్పష్టమైనటువంటి ఎడ్జ్ అయితే ఎవరికేం కనిపిస్తలేదు. ఎందుకంటే ప్రజల్లో మాత్రం కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత కనిపిస్తుంది ఉంది. దేశవ్యాప్తంగా చూస్తున్న నరేంద్ర మోడీ గారికి మాన్యా నడుస్తా ఉంది. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు, వీళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారని చెప్పడానికి అవకాశం లేకుండా కొంచెం వివేకవంతులైన ఓటింగ్ విషయం నడుస్తుంది. ఇప్పుడు అది అంత ఈజీగా మేము చెప్పలేమండి. నేనైతే 17 సీట్లకు ఎవరికి ఎక్కువ వస్తాయి ఎవరు తక్కువ వస్తాయని స్పష్టంగా నేనైతే ఇప్పటికిప్పటికి అంచనా వేయలేదు. రైట్ ఓకే. మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజిత్ వర్మ గారు ఉన్నారు. విజిత్ వర్మ గారు నమస్తే అండి. నమస్కారం. రైట్ సార్, ఇప్పుడు ఈరోజు అమిత్ షా గారు తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఆ సందర్భంగా లక్ష్మణ్ వంటి సీనియర్ నాయకులు తెలంగాణలో బీజేపీని గెలిపిస్తే హైదరాబాద్లో ఉన్న రోహింగ్యాలను పంపించేస్తామన్నట్టుగా మాట్లాడారు. ఏంటి అంటే 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, ఆ రోహింగ్యాల గురించి తీసుకున్న చర్యలేం లేవు. ఇప్పుడు మరోసారి గెలిపిస్తే తెలంగాణలో మేము రోహింగ్యాలను పంపించేస్తామని చెప్పి మాట్లాడడము ఏంటి వ్యూహాత్మకంగానే జరిగిందా, లేకపోతే ఏదైనా పోలరైజేషన్ కోసం బీజేపీ ప్రయత్నాలు జరుపుతుందా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా పోలరైజేషన్ గురించి ఎప్పుడు కూడా ఆలోచన చేయదు, చేయాల్సిన అవసరమే లేదు భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ముఖ్యంగా ఈ దేశంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ దేశం ఏ విధంగా భద్రతగా ఉంది, ఏ విధంగా ఈరోజు ఈ దేశం అనేది వికసిత్ భారత్ అయ్యింది అనేది అందరికి కూడా తెలుసు. మొన్నటిదాకా ఏ విధంగా అంటే 60 years రూలింగ్ కాంగ్రెస్ లో ఏ విధంగా ఈ యొక్క భారతదేశం వెనకడుగు వేసింది, ఈ రోజు అన్ని విధాలుగా అంటే డిజిటల్ గా కానీ, ఎకనామికల్ గా కానీ, టెక్నికల్ గా కానీ ఏ విధంగా ఈ రోజు భారతదేశం ముందు అడుగు వేస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అండ్ మోడీ వాణియా ఏ విధంగా ఉందో కూడా మనందరికీ కూడా తెలుసు. సో దాని గురించి మేము పోలరైజేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు సిఏఏ ఇంప్లిమెంట్ అయ్యింది, సంతోషం 100%. అండ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లాగా ఉంటారు. దాని గురించి ఇప్పుడు ఎప్పుడైతే డెవలప్మెంట్ గురించి మాట్లాడతారు, ఈరోజు మార్నింగ్ కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ గారు అక్కడ నుంచి సెంట్రల్ నుంచి ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వందే భారత్ ఈరోజు ఇంకొకటి ఓపెన్ చేయడం జరిగింది. దాని మీద కూడా మాట్లాడొచ్చు విశ్లేషకులు కానీ, మిగతా పార్టీలు కానీ. కానీ కేవలము మేము రాముడు వారసులమే అని ఒక పోలరైజేషన్ పాయింట్ ని తీసుకొచ్చి దాన్ని సపరేట్ గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా మనందరం కూడా భారతదేశంలో ఉండే వాళ్ళందరం కూడా మేమైతే అనుకుంటాం, మేమందరం కూడా రాముడి వారసులే అనుకుంటాం, దానికి తప్పుందని. ఇప్పుడు విజిత్ వర్మ గారు ఇప్పుడు నిజంగా అభివృద్ధి మిమ్మల్ని గెలిపిస్తుంది అనుకుంటే ఇటువంటి అంశాలను తెర మీద తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అమిత్ షా గారు కూడా మాట్లాడుతూ రామమందిర కళను సాకారం చేశాము, సిఏఏ నిబంధనలను తీసుకొచ్చామని చెప్తా ఉన్నారు. అంటే 2019లో సిఏఏ చట్టం జరిగితే తీరా ఎన్నికల ముందే 5 సంవత్సరాలు వేచి చూసి మరొక వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్న దశలో తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అభివృద్ధి ప్లాంక్ మీదనే మీరు ఎన్నికలకు వెళ్ళొచ్చు కదా. అవును, ఇప్పుడు మేము మేనిఫెస్టోలో ఏదైతే పెట్టామో దాన్ని ఏ రకంగా పూర్తి చేయాలనే అంశం మీద మా ఆలోచన ఉందే తప్ప మా మేనిఫెస్టోలో లేని ఈ రోజు కొత్తగా తీసుకొచ్చింది కాదు. మేనిఫెస్టోలో రామ మందిర నిర్మాణం చేపడతామనుంది, దాని గురించి మాట్లాడడం, తర్వాత సిఏఏ ఇంప్లిమెంట్ చేస్తామనుంది, దాని గురించి ఇంప్లిమెంట్ చేసాం. ఈ రోజు మేము చెప్పినవన్నిటిని కూడా మేము ఇంప్లిమెంట్ చేసే దిశలో ఉన్నాం. ఇప్పటి వరకు కూడా భారతదేశంలో ఏకైక పార్టీ చెప్పింది చేస్తున్నది ఏదైనా పార్టీ ఉందంటే భారతీయ జనతా పార్టీ. అదే విధంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రతిదీ కూడా మేము చెప్పిన. రైట్, ఒక్క నిమిషం సార్. రైట్. కరీంనగర్ సభలో మాజీ సీఎం గులాబీ బాస్ కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం, తర్వాత ఇదే అంశానికి సంబంధించిన చర్చను కొనసాగిద్దాం. ప్రస్తుతం అయితే కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారో ఒకసారి విందాం. కపిల్ జరుగు. జరగాయా బాబు, అంత లుల్లు పెట్టి తినబడతలేదా? అయితే ఆ రోజు ఎవరికి కూడా విశ్వాసం లేదు. తెలంగాణ అనే మాటనే అసెంబ్లీలో మాట్లాడవద్దు అనేటువంటి ఆంక్షలు ఆ రోజు నాకున్న పదవులన్నీ ఇసిరి వాళ్ళ ముఖాన పడేసి తెలంగాణ ఖచ్చితంగా నిలబడాలి, కలబడాలి, సొంత రాష్ట్రం కావాలి, అయితే తప్ప దిక్కు లేదని ఒక్కనిగా ఒక సైన్యంగా నాతో పాటు పిడికడ మందితో జై తెలంగాణ అని బయలుదేరినాం. హైదరాబాద్లో చర్చోపచర్చలు,
ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి, మీటింగ్ స్టార్ట్ చేయాలి, ప్రజల్లోకి పోవాలి. ఇది ప్రజా గర్జన కావాలి. బ్రహ్మాండమైనటువంటి చైతన్యవంతులైన ప్రజలున్న జిల్లా కరీంనగర్ జిల్లా. ఇది పోరాటాల గడ్డ. ఇక్కడి నుంచే ప్రారంభించాలని భావించి ఇదే ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ఇదే రాత్రి సమయంలో మే 17వ తేదీ 48 డిగ్రీల ఎండ అయినా కూడా ప్రజల చైతన్యం ఉన్న జిల్లా అని చెప్పి తెలంగాణ ఉద్యమం కోసం ఊపిరిలూదాలని నమ్మి ఇక్కడికి వస్తే ఆనాడు మీరు తెలంగాణ జెండాను ఆకాశమంతా ఎత్తిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ. ఎత్తి కార్యాచరణ చెప్పి నేను ఉద్యమం కోసం బయలుదేరిన తర్వాత కథంతా మీకు తెలుసు. మీరే కథానాయకులు, మీరే నన్ను ముందుకు నడిపిండ్రు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పార్టీ? ఎక్కడిదివా మాతో నువ్వు గెలిచినవు కేసీఆర్, అసలు నీకు లెక్కేంది, నీ బిషాదేంది అని మాట్లాడితే ఆనాడున్న కేంద్ర మంత్రి పదవిని ఎంపీని కూడా నేలకేసి కొట్టి రారా నా కొడుక కరీంనగర్ కన్నా నేను మళ్ళీ ఇక్కడికి వచ్చిన. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినరో, ఎన్ని మాయోపాయాలు చేసినరో, మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని గింగిరాలు కొట్టిందో మీకు తెలుసు నాకంటే ఎక్కువ. కానీ బ్రహ్మాండంగా మళ్ళొక్కసారి ఇది పదునైన కరీంనగర్ గడ్డ బిడ్డ, ఇది తెలంగాణ అడ్డా అనే పద్ధతిలో 2.5 లక్షల మెజార్టీతో నన్ను గెలిపించి మరొక్క మారు తెలంగాణ చైతన్యాన్ని చాటిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ. రాజకీయాలలో పరిణామాలు జరుగుతుంటాయి. పరిణామాలు జరుగుతుంటే మనం మంచిగా చేసినాం, తెలంగాణ సాధించినాం. నేను మీకు ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, కొన్ని సందర్భాలలో అత్యాశకో దురాశకో లేదా మరో రకంగానో ప్రజలు మోసపోతారు. మొన్న కూడా మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించాను. ఈరోజు 3 నెలల లోపలనే 100 రోజుల్లోనే ప్రజలు ఏం జరుగుతుందో మీకు తెలుసు. మీరందరు గ్రామాలలో ఉంటారు. ఏం మాట్లాడతామంటే మేము ఎక్కువ ఇస్తాం, మీకు 6 సందమామలు పెడతాం, 7 సూర్యులు పెడతాం అని మాట్లాడింది. రైతు బంధు 15,000 వేస్తాం, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కల్పిస్తాం. ఇవాళ నోటికి మొక్కాలే 420 హామీలు ఇచ్చిండ్రు, బయలుదేరిండ్రు. ఇవాళ ఏం మాట్లాడుతుండ్రు? రైతు బంధు అడిగితే చెప్పుతోను కొడతామంటాడు ఒక మంత్రి. నేను చెప్పిన బిడ్డ, రైతుల చెప్పులు చాలా బందోబస్తుంటాయి, దబ్బన వాళ్ళు అదే పనికి ఎత్తుకుంటే ఏమవుతుంది మీకు గతి అని కూడా నేను చెప్పిన. బందోబస్తు ఉండే ఆ రైతుల చెప్పులు. మంత్రిగా ఉన్న వ్యక్తి రైతు బంధు అడిగితే చెప్పుతోను కొట్టుకుంటాడు. ఇంకెవడో సన్నాసిగాడు కూడా అంటాడు. అంటే ఏందన్నట్టు? ఇప్పుడు ఇన్న ముఖ్యమంత్రి ఆయనను 6 గ్యారెంటీలు ఇవ్వయా, కరెంట్ ఎందుకు మాయమైందా, నీళ్ళు ఎందుకు మాయమవుతున్నాయని అడిగితే ఆయన నేను పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలేసుకుంటా, పెండ ముఖానికి రాసుకుంటా, చీరుతా, సంపుతా, మానవ బాంబునైతా, మట్టి బాంబునైతా అని మాట్లాడతాడు. ఇంత అసహనమా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన భాషనా ఇది? పద్ధత? తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఇది ఒక గౌరవమా? దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ కరీంనగర్ గడ్డ నుంచి యావత్తు తెలంగాణ ప్రజానీకానికి నేను పిలిపిస్తా ఉన్నా. తెలంగాణ ముఖ్యమంత్రి అంటే తెలంగాణ మాట్లాడే మాటలు, ఆ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు, ఎవరన్నా ముఖ్యమంత్రి పదవులు ఉన్న వ్యక్తి మేము మానవ బాంబులం అయితే మనం మాట్లాడచ్చునా? మాకు మాట్లాడరాదా? తిట్టానంటే తిట్టు తక్కువన్నాయా? ఇవాళ గీయాలకు మొదలు పెడితే రేపు గీయాల దాకా తిట్టచ్చు. నేను మాట్లాడినా, తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినా.
తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళను దద్దమ్మలు అన్నా, సన్నాసులు అన్నా, సమైక్యవాదం సమగ్రాభివృద్ధి అంటే సన్నాసులారా ఏది రాని మాట్లాడినా, కానీ ఈ విధంగా 10 ఏళ్ళ ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్నా ఒక సందర్భంలోన్నా ఇటువంటి దురుసు మాటలు మీరు విన్నరా? దయచేసి ఆలోచన చేయాలని నేను చెప్పేది చాలా సీరియస్ మాట. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం, 10 ఏళ్ళు బ్రహ్మాండమైన పాలన చేసినాం. మీ అందరికీ తెలుసు, తెలంగాణ వచ్చినాడు కొత్త కుండల ఈగదు వచ్చినట్టు, దిక్కు దిశ లేదు, బడ్జెట్ ఏందో తెలియదు, కరెంటు లేదు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, మంచినీళ్ళకు అన్నమో రామచంద్ర, రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికుల ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు, అప్పుల బాధ భరించలేక ఒక భయంకరమైన పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రజలు నన్ను ముఖ్యమంత్రి చేసిన మీరందరూ కలిసి. నేనేమన్నా అన్నానా? ఆంధ్ర వాళ్ళు మోసం చేసిపోయినారు, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అని నా నోట్ల నుంచి ఎప్పుడన్నా మీరు విన్నారా? లంకె బిందెల కోసం వచ్చినామని అన్నానా? ఎవడన్నా ముఖ్యమంత్రి లంకె బిందెలని మాట్లాడచ్చునా? నీకు ఏ పరిస్థితి దొరికిందో ఆ పరిస్థితి మీద ముందటికి ఒక మార్గం వేసుకొని ఎట్లా దాన్ని చక్కగా చేయాలో చేయాలి. మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, 10 ఏళ్ళు పనిచేసినాం. ఎస్, ప్రజలు మీకు ఇచ్చిండ్రు, మాకు అభ్యంతరం లేదు, మాకంత ఈర్ష్య కూడా లేదు. నువ్వు మాకన్నా కుడిచేయి పని చేయి, మాకన్నా మంచిగా పని చేయి, మంచి పేరు తెచ్చుకో, మేము పోటీ పడేటట్టు చూసుకో, మాతో పోటీ పడేటట్టు చూసుకో. కానీ ఈ సీరితము, పండబెట్టి తొక్కుతాము, రైతు బంధు అడితే చెప్తోని కొడతాము. ఒక్క మాట దయచేసి మీరు ఆలోచన చేయాలి. నేను అహోరాత్రాలు కష్టపడి నా రాష్ట్రం భారతదేశానికి తలమానికం కావాలి, ఇక్కడ కరెంటు బాధ పోవాలి. నాకు 2 విషయాలు అయితే నాకు అర్థమైతే లేవు. చాలామందిని అడిగిన నేను ఇదేం కథరాబాయ్ అని. మంచినీళ్ళు భగీరథ ప్రయత్నం చేసి 2-3 నెలలు రాత్రి నిద్ర లేకుండా రాత్రి 3 గంటల వరకు కూడా పనిచేసి ఒక అద్భుతమైన పథకం రూపకల్పన చేసి మంచి సోర్సుల దగ్గర పెట్టి నేను ఒక ఛాలెంజ్ చేసిన అసెంబ్లీలో మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఈ 5 ఏళ్ల లోపు 14 నుంచి 19 వరకు ఈ టర్మ్ లోపల భగీరథ నీళ్లు తెచ్చి ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇయ్యకపోతే మేము మళ్ళీ అసెంబ్లీ నిలవడం, ఓట్లు అడగా అని చెప్పి నేను శపథం చేసిన శాసనసభలో. అదే పద్ధతిలో తెచ్చి ప్రతి ఇంటికి ఆదిలాబాద్ గోండు గూడెంలో, నల్లగొండ లంబాడి తండాలో అందరికి కూడా వచ్చే విధంగా ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి బ్రహ్మాండంగా మంచినీటి సరఫరా చేసినాం. ఇప్పుడున్న ప్రభుత్వానికి ఆ పథకం నడిపే తెలివి లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఇలా మిషన్ భగీరథల సమస్యలు వస్తూ ఉన్నాయి? అదేవిధంగా రెండవది కరెంటు. మీ అందరికి తెలుసు, నేను ముఖ్యమంత్రి అయినాడు కరెంటు ఎట్లా ఉండే. ఏడాది అర్థం లోపల దాన్ని బాగా చేసి రెప్పపాటు సెకండ్ పాటు కరెంటు పోకుండా రాష్ట్రంలో అన్ని వర్గాలకు కరెంట్ ఇచ్చినాం. పోచారం శ్రీనివాసరెడ్డి గారు నా పక్కనే ఉన్నారు, ఆనాడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండిరి. ఆయనకు నేను లక్ష్మీపుత్రుడు అని పేరు పెట్టుకున్నా. ఆయన కాలంలోనే 24 గంటలు రైతులకు ఫ్రీ కరెంట్ వచ్చింది, రైతు బంధు వచ్చింది. కరెంటు కరోనా వచ్చి కాటేస్తే కూడా నేను వేరే ఏవో ఆపినా కానీ రైతు బంధు ఆపలే. వ్యవసాయం జరగాలి, గ్రామాలు నిలబడాలి, రైతాంగం నిలబడాలని కరోనా వచ్చి బాధ పెట్టినా, ఖజానాల డబ్బులు లేకున్నా, అప్పో సప్పో చేసైనా సరే రైతు బంధు ఆపలే. ఇలాగా రైతు బంధు ఏ శాతం అయితే లేదా? కేసీఆర్ జర్ర ఇటు ముఖం మలగంగానే కట్క బంద్ చేసినట్టు కరెంటు బంద్ అవుతుందా? మేము చేసిన దాన్ని 9 ఏళ్ళు ఇచ్చిన దాన్ని ఈ చవడ దద్దమ్మలకు ఇయ్యస్తలేదా? దయచేసి ప్రజలు ఆలోచించాలి. ఇలా మళ్ళీ మీరు కాంగ్రెస్కే ఓటేసినారు అనుకో, ఏమంటారు? మేము రైతు బంధు ఇవ్వకున్నా, కరెంట్ ఇవ్వకున్నా, మోటార్లు గాలబెట్టినా, నీళ్లు సరిగా తెచ్చి రైతుల పొలాలు ఎండబెట్టినా మళ్ళీ మాకే గుద్దిను, మాకే ఓటేసినారు అంటారు. 6 గ్యారెంటీలు, 3 గ్యారెంటీలు, అన్నిటికన్నిటికీ ఎగనామం పెడతారు. ఇది కాంగ్రెస్ చరిత్ర మీరు చూసిందే. ఇప్పుడే చెప్పిన వినోద్ కుమార్ గారు, ఇదే అత్యవసరం
బీఆర్ఎస్కి ఎంపీలు ఎందుకంటే ఈ టైంలోనే మీరు కర్రు కాల్చి సురుకు పెట్టకపోతే నిర్లక్ష్యం వచ్చేస్తుంది, అహంకారం పెరిగిపోతుంది. ఇప్పుడు చెప్పుతోని కొడతా అంటే రేపు నిజంగానే కొడతాడు. ఆ విధంగా మోసపోదామా? లేదు బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగిరేసి బ్రహ్మాండంగా మన ఎంపీలను గెలిపించి ముందుకు పోదామా? తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఏం చేద్దామండి? గులాబీ జెండా ఎగిరేద్దామా? ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంత బలంగా గులాబీ జెండా ఎగిరితే ప్రజల పక్షాన కాపలాదారులుగా ఇంతకుముందే వినోద్ గారు చెప్పినట్టు బ్రహ్మాండంగా ముందుకు పోతాం. ఇంతకుముందు వినోద్ గారు చెప్పినారు కరీంనగర్ పార్లమెంట్ కాబట్టి నేను చెప్తా ఉన్నా. భారతదేశంలో ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు నవోదయ పాఠశాల ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వ చట్టం. మనం 10 జిల్లాలు పోయి 33 జిల్లాలు అయినాం. 150 ఉత్తరాలు రాసిన నేను నరేంద్ర మోడీ గారికి పర్సనల్గా పోయి అడిగిన, ఇది చట్టం ఉన్నదయా, ఇది న్యాయం, మేము కొత్త రాష్ట్రం, మేము బాగుపడాలి, ఈమంటే ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలే. ఒక్కటంటే ఒకటి కూడా ఇవ్వలే. ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యరు బీజేపీకి. ఒక్క ఓటు కూడా కరీంనగర్ ఎందుకు వేయాలి? ఇవాళ దయచేసి ఆలోచన చేయాలి. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు పెడితే ఒక్క మెడికల్ కాలేజీ కూడా మన తెలంగాణకి ఇయ్యలే. 100 సార్లు అడిగితే కూడా. మరి ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని, ఒక్క మెడికల్ కళాశాల ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటేయాలి? బండి సంజయ్ ఇక్కడ ఎంపీ ఏం చేసినట్టు మీరు దయచేసి ఆలోచన చేయాలి. 5 రూపాయల పని చేసినరా? 5 రూపాయలు ఏమన్నా 10 రూపాయల పని జరిగిందా? ఇంతకుముందు వినోద్ గారు చెప్పిన, నేను మళ్ళీ చెప్పదలుచుకోలే. ఆయన ఉన్నప్పుడు కరీంనగర్ స్మార్ట్ సిటీ కానీ, జాతీయ రహదారులు కానీ, రైలు మార్గం కానీ, ఇంకా అనేక ఇన్స్టిట్యూట్స్ గురించి కానీ కేంద్రంతో పోరాటం చేసిండు. చాలా ఎక్కువసార్లు పార్లమెంట్లో మాట్లాడిండు. అసలు బండి సంజయ్కు వినోద్ కుమార్కు పోలిక ఉన్నదా? దయచేసి మీరు ఓటు పోసే ముందు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఎటువంటి వాడు మన ఎంపీగా ఉంటే మనకు లాభం అవుతుంది? నిజాయితీగా ఉండి నా ఎంబడి నిజాయితీగా ఆశాంతం ఉద్యమ పొడుగున ఏనాడు కూడా మడమ తిప్పకుండా పనిచేసిన నాయకుడు వినోద్ కుమార్. నిజాయితీకి మారుపేరుగా ఉన్న వ్యక్తి వినోద్ కుమార్. ఏ జిల్లా ప్రజలైతే తన ఎంపీ గెలిపించిండ్రో వాళ్ళ కోసం అన్ని రకాలుగా ముఖ్యమంత్రిగా నాతోని కానీ కేంద్రంతో కానీ కొట్లాడి ఈ ప్రాంతానికి పనులు కానీ, డబ్బులు కానీ, నిధులు కానీ రాబట్టడానికి అన్ని విధాలా పనిచేసిన వ్యక్తి వినోద్ కుమార్. దయచేసి ఆలోచన చేయాలి. కేసీఆర్ ఉన్నాడు, ఒక ఎకరం పొలం ఎండిందా? మరి ఇవాళ ఏం బీమారి వచ్చింది? ఈ బీమారి ఇట్లనే ఉండన్నా? మళ్ళా తెలంగాణ ఆత్మహత్యలు రావన్నా? మేము ఏం చేసినా ఒక పథకం ప్రకారం చేసినాం, ఒక సిస్టమ్ ప్రకారం చేసినాం. తెలంగాణలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని వ్యవసాయ పాలసీ పెట్టుకున్నాం. నాకు ఎవరు దరఖాస్తు చేయలే, దండం పెట్టలే, ఎవరు ధర్నా చేయలే. రైతు బంధు తెచ్చినాం. దేశంలో ఏ రైతు నాయకుడు తేలే. చరణ్ సింగ్, దేవిలాలు, మహారాష్ట్రలో వసంత్ దాదా పాటిల్, చాలామంది రైతు బిడ్డలు ముఖ్యమంత్రులు అయినారు. కానీ వాళ్ళు ఎవరు పెట్టలే. ఇండియాలోనే మొట్టమొదటిసారిగా రైతు బంధు అనే పథకం పేరు పెట్టి స్టార్ట్ చేసిందే కేసీఆర్ ప్రభుత్వం కాదా? మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. రైతు బీమా, రైతు చచ్చిపోతే అడిగే దిక్కు లేకుండే. రైతు ఏ గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా 5 లక్షల రూపాయల బీమా తెచ్చిపెట్టినాం. ఇలా దాని గురించి వివరం లేదు. ఏ విధంగా పరిశ్రమలు వచ్చినాయి, ఏ విధంగా ఐటీ వచ్చింది, ఏ విధంగా రాష్ట్ర జిఎస్డిపి పెరిగింది, ఏ విధంగా రాష్ట్ర పర్ క్యాపిటా పెరిగింది. దయచేసి కరీంనగర్ మేధావులు, తెలంగాణ ప్రజలు తమ పార్లమెంట్లో ఓటేసే ముందు ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేయాలి. మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే. నేను పెద్ద లంబా చెవుడా గంటసేపు మాట్లాడా, మీరన్నీ చూస్తున్నారు. ప్రతిదానికి మీరే సాక్షులు. కేసీఆర్ నాడు ఎట్లా పచ్చని పొలాలుండే, ఎట్లా 24 గంటల కరెంటు ఉండే, ఇలా ఇంత మాయలమే ఎట్లా మాయమైనాయి, ఎందుకు మాయమైనాయి? ఈ అసమర్థ కాంగ్రెస్ పాలకులు బోగస్ మాటలు చెప్పిండ్రు. రైతులకు బోనస్ ఇస్తామన్నారు. మొన్న వానకాలం పంట బోనస్ ఇచ్చిండ్రా? ఇప్పుడు యాసంగి గురించి ఇస్తామని చెప్తున్నారా? అంటే బోనస్ బోగస్ అయిపోయింది. ఈ విధంగా అనేక విషయాలలో
పదవికి ఇప్పుడే వచ్చినాం కదా, ఇప్పుడే అబద్ధం ఆడితే ఎట్లా అనే ఇది కూడా లేకుండా అడ్డగోలుగా మాట్లాడుకుంటూ నానా బూతులు మాట్లాడుకుంటూ ఒకటే రకంగా కేసీఆర్ మీద ఏడ్చుకుంటూ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, దానిలో మేడిగడ్డ బ్యారేజు 100 కాంపోనెంట్లలో అదొక చిన్న కాంపోనెంట్. దాంట్లో కొంచెం ఇసుక జారి 2 పిల్లర్లు కుంగినాయి. అదేందో ప్రళయం బద్దలైనట్టు, దేశమే కొట్టుకపోయినట్టు. నేను 2-3 రోజుల తర్వాత టీవీలో కూర్చుంటున్నా, ప్రతి ఇంటికి చేరుకొని చెప్తా కాళేశ్వరం సంగతి ఏందో, ఎందుకు గట్టినమో. కాళేశ్వరం పుణ్యమే కదా, ఎంత బ్రహ్మాండంగా ఈ జిల్లాలో నీళ్ళు వచ్చినాయి. ఏ విధంగా మిడ్ మానేరు ఎల్ఎండి నిండి ఉంటుండే, ఏ విధంగా చెరువులు చెక్ డ్యాములు మత్తళ్ళు దుంకుతుండే. చాలా దుఃఖం కలుగుతూ ఉంది మనసుకు. నా కండ్ల ముందే ఇంత తొందరలోనే ఈ కరెంటు మాయం కావడం, రైతులు కళ్ళలో నీళ్లు పెట్టుకోవడం, సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే అనేక చోట్ల రైతులు పొలాలు కాలబెడతా ఉన్నారు, గొర్రెలను మేపుతా ఉన్నారు, గొడ్లను మేపుతా ఉన్నారు. వాళ్ళు అట్లా నాశనం అవుతుంటే కూడా నేను పేగులు మెడలేసుకుంటా, పండబెట్టి తొక్త డైలాగులే తప్ప, రైతు సోదరులారా భయపడకండి. ఒకనాడు ఇదే ఎస్ఆర్ఎస్పీకి నీళ్ళు తక్కువ పడితే సింగూరు డ్యాంలో ఉంటే అక్కడి నుంచి తెచ్చి వరంగల్ దాకా ఇచ్చి కూడా పంటలు కాపాడిన సిఆర్ గారు నా పక్కనే ఉన్నారు. ప్రభుత్వం అంటే అట్లా ఉండాలి, దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి, రైతాంగాన్ని కాపాడాలనే ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఉంటే, ఆ సోయి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి రాకపోవు. ఎంతసేపు కేసీఆర్ని మన బదనాం చేయొచ్చా, మేడిగడ్డ ఈ గడ్డ చెప్పి మన పనులలో ఒక పన్ను వదలవుతుంది. 32 పనులు రాలగొట్టుకుంటామా, మొత్తమే ఊడగొడతామా? ఏ పన్ను అయితే ఊగుతుందో ఆ పన్ను బాగు చేసుకుంటాం, కానీ మొత్తం పనులు అయితే రాలగొట్టుకోం కదా. ఒక 2 పిల్లర్లు, మొత్తం 300 పిల్లర్లు ఉంటాయి కాళేశ్వరంలో. అలా కలిసే నదుల మీద, ఉపనదుల మీద, మెయిన్ గోదావరి మీద 300 పైచిలకు పిల్లర్లు ఉండేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పిల్లర్లు కుంగిపోయినాయని, అది భారతదేశమే మునిగిపోతున్నంత బొబ్బ చేసి కేసీఆర్ మీద బదనాం పెట్టాలనే పద్ధతిలో ఇలా చిల్లర రాజకీయం చేస్తూ ఉన్నారు తప్ప, మరి రైతుల మంచినీళ్ళు ఇలా మార్చి 10-12కే ఇట్లా ఉంటే రేపు ఏప్రిల్ మే నెలలో ఏం కావాలి మన గతి? ఏం కాబోతా ఉన్నది? ఏం జరగబోతా ఉంది? అందుకే ఇవాళ మళ్ళీ మీరు తప్పిపోయి, దయచేసి నాయకులు, కార్యకర్తలు మీరందరూ కూడా వినోద్ గారు కోరినట్టు గ్రామాలలో చర్చ పెట్టాలి. ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకు, నాయకులు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏ విషయం చూసినా కూడా వీళ్ళ వైఖరి సరి అని. పరేడ్ గ్రౌండ్లో సీఎం రేవంత్ రెడ్డి మహిళా సదస్సులో ప్రసంగిస్తున్నారు. ఒకసారి చూద్దాం. బాగుండాలని మేము కోరుకుంటే తప్ప, మీ సోదరుడుగా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను నల్లమల్ల అడవులో నుంచి, అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు వచ్చి ఇవాళ ఒక వ్యవసాయం చేసుకునే పిల్లగాని ఆ కుటుంబం నుంచి వచ్చినోని నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే చూసి ఓర్వలేకపోతున్నాను. వాళ్ళ కడుపులో ఒకటే బుగులు అవుతుంది, అరెగ్గి వ్యవసాయం చేసుకునే వాళ్ళ పిల్లగాడు వచ్చి ముఖ్యమంత్రి అవుతాడని. దొరలే కూర్చోవాలి నా కుర్చీలా, వ్యవసాయదారులు కూర్చోవద్దా అని నేను అడుగుతున్నా. ఎందుకు ఇవాళ ప్రజలు మాకు తీర్పు ఇచ్చారు, మాకు ఓట్లు వేసారు. 93 లక్షల మంది మమ్మల్ని ఆశీర్వదించి ఆ కుర్చీలో కూర్చోబెట్టారు. ఏమన్నా అయ్య పేరు చెప్పి కూర్చున్నానా? విరాసతులో ఎవడన్నా పుణ్యానికి ఇచ్చిండా? లేకపోతే ఎవరి ఇంట్లో నన్ను ఉంటే రాత్రి కూడా దొంగతనం చేసిన మా అక్క? బాజాబ్తా ప్రజల దగ్గరికి వెళ్ళినాం, ప్రజలకు చెప్పినాం, ఇందిరమ్మ రాజ్యం తెస్తామన్నాం, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నాం, 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నాం. ఆ మాట తెలంగాణ ఇచ్చిన సోనియమ్మతోని మీకు చెప్పించినాం. సోనియమ్మ మీద నమ్మకంతో, కాంగ్రెస్ మీద భరోసాతోని ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు. మీరందరూ మీరు వేసిన ప్రభుత్వాన్ని, మీరు గెలిపించిన కాంగ్రెస్ను ఇవాళ పడగొడతామని చెప్పి ఫామ్ హౌస్లో చిందులు వేస్తున్నారు. నేను అడుగుతున్న అక్కలారా, చూసుకుంటూ ఊరుకుందామా, లేకపోతే సలాకి ఎర్ర గాల్చి పిర్రల మీద వాతలు పెడతామా? మీరు ఒక్కసారి చెప్పండి. నేనైతే ఒక మాట చెప్పదలుచుకున్నా, ఎవడైతే ఈ ప్రభుత్వాన్ని పడగొడతానో, ఈ ప్రభుత్వానికి ఏదన్నా నష్టం చేకూరుస్తా అంటే ఊర్లలోకి వస్తే పొరకాటలు తిరిగేసి కొట్టూరు రక్క. ఎవడొచ్చినా సరే ఇంటి ముందరికి వస్తే, ఓటు అడగనికి వస్తే చేయి జాపమని రొట్టెలు చేసేటప్పుడు వస్తే సలాకి ఎర్ర గాల్చి చేతుల మీద వాతలు పెట్టురు. అప్పుడు కానీ సన్నాసులకు బుద్ధి రాదు. మీరు గెలిపించిన ప్రభుత్వం మీ అభిమానంతో
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇవాళ పడగొట్టాలని కేసీఆర్ నరేంద్ర మోడీ ఇవాళ కుట్ర చేస్తారు. నరేంద్ర మోడీ 10 ఏళ్ళ నుంచి మనం చూడలేదా? నరేంద్ర మోడీ కదా ప్రధానమంత్రి. మనం పండించిన ఒడ్లు కొన్నాడా, కందులు కొన్నాడా, పసుపు కొన్నాడా, సోయాబీన్ కొన్నాడా, పత్తి కొన్నాడా, మిర్చి కొన్నాడా, మొక్కజొన్నలు కొన్నాడా? ఏం కొన్నాడు మనం పండించిన పంట నరేంద్ర మోడీ? ఏం కొనకపోను రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెలిసి అదాని అంబానీలకు అమెజాన్లకు దేశాన్ని 70 కోట్ల రైతులను తాకట్టు పెడుతుంటే లక్షలాది మంది రైతులు ఢిల్లీలో ధర్నా చేస్తే తుపాకీ తూటాలతో కాల్చి చంపినాడు నరేంద్ర మోడీ. ఇవాళ మన ప్రభుత్వాన్ని వడగొడతా అంటుండు, మన రైతులను ఆదుకున్నాడా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ సందెట్ల సడేమియలాక బీజేపీ ఒకటి బయలుదేరాడు మాకోసారి ఈయనని. ఏందా మీకోసారి ఇయ్యనికే? 10 ఏళ్ళు మీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాదా? 10 ఏళ్ళు ఏం పొడిచిండ్రు మీరు? రైతు ఆదాయం రెండింతలు చేస్తా అన్నారు, ఉన్న దివాలా తీపించింది. ఇవాళ రైతులు చచ్చిపోతున్నారు. పేద ప్రతి వాడికి 2022 వరకు అందరికి ఇండ్లు ఇస్తున్నారు. ఇవాళ ఇండ్లు లేక గుడిసెలలో బతుకుతున్నారు. ఇవాళ ప్రతి పేదవాడి ఖాతాల స్విస్ బ్యాంకులో ఉన్న లక్షల కోట్ల రూపాయలు తెచ్చి 15 లక్షల రూపాయలు ప్రతి పేదవాడి ఖాతా వేస్తా అన్నాడు. సిల్లి గవర్నర్ వేసిండా? ఏ మాట చెప్పి ఏ మాట నిలబెట్టుకున్నాడు నరేంద్ర మోడీ? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్ళు అయింది, 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఒకవేళ 20 కోట్ల ఉద్యోగాలు నరేంద్ర మోడీ ఇస్తే నా తెలంగాణకు 70 లక్షల ఉద్యోగాలు వస్తాయి. 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు నమోదు చేయించుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. ఒక్కనికన్నా ఉద్యోగం ఇచ్చిండా నరేంద్ర మోడీ? ఇవాళ అమిత్ షా వచ్చిండట. ఏం చేస్తావా తెలంగాణను? దోపిడీ చేస్తావా? తెలంగాణలో నీకు ఓట్లు వేయాలన్నా ఏంటి చేయాలి? పార్లమెంట్లో మీ నరేంద్ర మోడీ తలుపులు మూసి తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ అన్నాడు. అవును, బరాబర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని సోనియమ్మ కంకణం కట్టుకొని పార్లమెంట్లో తలుపులు మూసి లైవ్లు బంద్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియమ్మ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని అవహేళించిన నరేంద్ర మోడీ తెలంగాణలో ఓట్లు ఎట్లా అడుగుతావని నేను అడుగుతున్నా. తెలంగాణ ప్రజల్ని అవమానించిన తెలంగాణ ప్రజలు ఓట్లేస్తారా? ఇవాళ వీళ్ళిద్దరు కలిసి చీకట్లో ఒప్పందం చేసుకొని వాడు 9 వీడో 4 ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. వాడు ప్రకటించిన దగ్గర వీడు ప్రకటించాడు, వీడు ప్రకటించిన దగ్గర వాడు ప్రకటించాడు. ఎందుకంటే ఎవరికి వాడు విడివిడిగా ప్రచారం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలి. ఎంతసేపు చీకటి ఒప్పందాలే కేసీఆర్. పొద్దుటిపూట బయటకు వచ్చేది లేదు, ప్రజల్ని కలిసేది లేదు. ఇంకా కూడా సిగ్గు రాలే, మారలే, ఇంకా అట్లనే దొంగ బుద్ధే, వంకర బుద్ధే. ఎంతసేపు ఉన్న చీకటే వారాలే. అందుకే అక్కలారా, ఇవాళ 1,00,000 మందిని చూసిన నాకు నమ్మకం వచ్చింది. రాబోయే కొద్ది రోజుల్లో 10 లక్షల మందితోని మా ఆడబిడ్డలతో కవాతు చేపించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 1 కోటి మంది ఆడబిడ్డలు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని కంచేసి కాపాడతారు. కరెంటు వైర్ల లాగా అడ్డంగా నిలబడతారు. ఇవాళ కాంగ్రెస్ వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటారు మా అక్కలు, మా చెల్లెళ్ళని నేను చెప్పదలుచుకున్నా. రాబోయే రోజుల్లో ఇవాళ 1,00,000 మంది పరేడ్ గ్రౌండ్లో కవాతు తొక్కిండ్రు. రాబోయే రోజుల్లో 10 లక్షల ఆడబిడ్డలతోని మా సైన్యం మీరే, మా బలగం మీరే, మా బంధువులు మీరే. రేపు ఏ కష్టం వచ్చినా మాకు అండగా నిలబడేది మీరే. మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత మాది, నాది, మా భట్ అన్నది, మా ఉత్తమన్నది, మా సురేఖక్కది, మా సీతక్కది. వేదిక మీద ఉన్న గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ గారిది. ఎందుకంటే ఆయన్నే అనుమతి ఇవ్వాలి ఎవరికి ఏది ఇచ్చినా. మైకు మాట్లాడాలన్నా, మీకు నిధులు విడుదల చేయాలన్నా గడ్డం ప్రసాద్ కుమార్ గారే చేయాలి. అందుకే ఇవాళ మిమ్మల్ని అందరిని ఒకటే మాట చెప్పదలుచుకున్నా, మిమ్మల్ని కోటీశ్వరులను చేసే వరకు విశ్రాంతి తీసుకునేదే లేదు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 17లో 14 సీట్లు గెలిపించండి. 1 కోటి మందిని కోటీశ్వరులను చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మీరందరు సిద్ధమేనా? సిద్ధమేనా? మా అక్కలందరూ చేయి పైకెత్తి చెప్పాలి. సిద్ధమేనా? సిద్ధమన్న వాళ్ళందరూ చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే. విశ్వర్మ గారు, ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగాలు మీరు కూడా వినుంటారు. ప్రధానంగా కరీంనగర్లో మాజీ సీఎం కేసీఆర్ గారు మాట్లాడుతూ తెలంగాణలో ఒక కొత్త నవోదయ పాఠశాల రాలేదు, ఒక కొత్త మెడికల్ కాలేజ్ కేంద్రం నుంచి రాలేదు, అటువంటప్పుడు ఎందుకు బీజేపీని ఓటేయాలి,
అని మాట్లాడారు. ఏం చెప్తారు? భారతదేశంలో 60 సంవత్సరాలు కాంగ్రెస్ రూల్ చేసింది. ఈ 60 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో ఒక్క మెడికల్ కాలేజ్ కానీ ఇవ్వలేదు. కానీ భారతీయ జనతా పార్టీ ఈ 10 ఏళ్లలో ఎయిమ్స్ ఇచ్చింది. మొత్తం తెలంగాణ రాష్ట్రం మీద ఏ విధంగా భారతీయ జనతా పార్టీకి ప్రేమ ఉందనేది ఈరోజు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఎయిమ్స్ ఇచ్చిన పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. దాని తర్వాత మెడికల్ కాలేజ్ గురించి ప్రస్తావిస్తే, మెడికల్ కాలేజ్ తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడానికి ఏదైనా ఎనీ కాలేజ్ ఫర్ దట్ మ్యాటర్ రావాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రావాలి. సో స్టేట్ గవర్నమెంట్ పెట్టుకున్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రావాలి. సెంట్రల్ గవర్నమెంట్ కి చాలాసార్లు మేము అడగడం జరిగింది, డిపిఆర్ ఇవ్వండి అని అడగడం జరిగింది. కానీ ఈ యొక్క అప్పటి స్టేట్ గవర్నమెంట్ ఏ రోజు కూడా డిపిఆర్ సబ్మిట్ చేయలేదు. సబ్మిట్ చేసినా చేయకపోయినా భారతీయ జనతా పార్టీ మాకు బాధ్యత ఉంది కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి మేము ఎయిమ్స్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ప్రతిదీ కూడా ఎక్కడ ఏది చూసినా కూడా, నవోదయ పాఠశాలలు చూసినా కూడా ఎక్కడైనా వీళ్ళకి ఏదైనా కావాలి అని అంటే దానికి ఒక ప్రాసెస్ పద్ధతి ఉండదు. గతంలో ఇచ్చిన ఫండ్సే వాపస్ తీసుకునేటట్టు ఆ విధమైన ఇక్కడ స్కామ్స్ ఉన్నాయి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో. సో ఈ విధంగా చేసుకుంటూ పోతుంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత, డిపిఆర్ ప్రాసెస్ అని క్లియర్ గా అయిన తర్వాత ఖచ్చితంగా మెడికల్ కాలేజీలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్, ఓకే. మల్లాం రమేష్ గారు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మల్లాం రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారు నమస్తే. సార్ నమస్కారం సార్. రైట్, ఇప్పుడు కేసీఆర్ గారు, మాజీ సీఎం గారు కరీంనగర్లో మాట్లాడుతూ కాంగ్రెస్ రాగానే కరెంటు కష్టాలు మొదలయ్యాయి, నీటి కష్టాలు మొదలయ్యాయి అని చెప్తా ఉన్నాడు. వాస్తవమే కదా, 3 నెలల క్రింది వరకు తెలంగాణలో కరెంటు కష్టాలు లేవు, నీటి కష్టాలు లేవు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు ఇబ్బందులు పడుతున్నారు, పంటలు కాల్చుకుంటున్నారు, రైతులు ఇబ్బందులు పడుతున్నా కాంగ్రెస్ పార్టీ మేల్కోవట్లేదు అని చెప్పి విమర్శించారు. ఏం సమాధానం చెప్తారు? సార్ దీని విషయంలో ప్రజలు ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని కేసీఆర్ గారిని విశ్రాంతి తీసుకోమని చెప్పడం జరిగింది. అంటే ఎలక్షన్ ద్వారా చెప్పడం జరిగింది. ఇంకోటి ఆయన మాట్లాడే ఏదైతే స్కీమ్స్ గురించి ఉందో మాకు అని అంటున్నాడు. అంటే కేసీఆర్ గారు ఒక విషయం మీరు ఆలోచించండి, ఈ యొక్క 6 స్కీమ్స్ గురించి మీరు ఏం చేయలే, పంగనామాలు పెట్టారని అంటున్నారు. మీరు ఆ స్కీమ్స్ గురించి ఆలోచించండి. మీ వేదిక మీద ఉన్న మీ గురించి కాదండి స్కీమ్స్ ఇవి, బీదవాళ్ళ గురించి స్కీమ్స్. బీదవాళ్ళ గురించి ఇంటింటికి వెళ్ళి కనుక్కోండి, వాళ్ళకి అందుతుందా లేదా అనేసి, ఏ విధంగా వాళ్ళకి అందుతుందా అనేసి మీరు ఎవరైనా మనిషిని పంపించి తెలుసుకోండి. ప్రతి ఒక్కరు సాటిస్ఫైగా ఉన్నారు. ఇంప్లిమెంట్ చేసేది ఓపెన్ గా మీ మీడియా ద్వారా కూడా తెలుస్తుంది. ఇంకోటి మాజీ ముఖ్యమంత్రి గారు లాంగ్వేజ్ గురించి కూడా మాట్లాడారు. అది ప్రజల కంటే మీడియా వాళ్ళకి ఎక్కువ తెలుసు మాజీ ముఖ్యమంత్రి గారి లాంగ్వేజ్ ఏ విధంగా ఉంటుంది అనేసి. అయితే ఇంకోటి సార్, ఈ ఎలక్ట్రిసిటీ ఏదైతే చెప్పారో మీరు, ఎలక్ట్రిసిటీది క్లియర్ గా చెప్పారు. కొన్ని జాగాలలో వాంటెడ్లీ ఏదైనా ఎలక్ట్రిసిటీ అఫీషియల్ వాళ్ళు తీస్తే, ఇంతనే ఇన్ఫర్మేషన్ నాకుంటే మాత్రం ఎలక్ట్రిసిటీ తీయడము, కరెంటు పోవడం అనేది గవర్నమెంట్ కి ఆర్డర్స్ లేవు. అయితే ఏదైనా కరెంటు వాంటెడ్లీ అఫీషియల్ ఏదైనా తీస్తే వాళ్ళ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేస్తానని రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. అయితే ఇవంతా ఏంటంటే ఈ ప్రజలకు పొందేది కూడా, ప్రజలు తీర్పు ఇచ్చిరు, కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. దాన్ని మీరు సాటిస్ఫై కావాలా, ప్రజల తీర్పును అంగీకరించండి. అపోజిషన్ ఉన్నప్పుడు, ఇంత తజుర్బా ఉన్న అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా మీరు ప్రజల తీర్పును అంగీకరించాలి. అంగీకరించకుండా ఇంకా మీరు 100 రోజులలో ప్రశ్నించడం షురు చేస్తే దాని లోపల కావాల్సిన స్కీమ్స్ కూడా 2 స్కీమ్స్ ఆటోమేటిక్ ప్రెస్ మీడియా పెట్టి రిలీజ్ చేసుకుంటూ చెప్తూనే ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. అది ప్రతి ఒక్క ప్రజలకు అందుతుంది. మేము కూడా ఏరియాలో తిరుగుతున్నాము, ప్రతి ఒక్కరిని అడుగుతున్నాము, ప్రతి ఒక్కరు కూడా అందుతుంది. అందరి వారికి కూడా ఇంకేమైనా ఉంటే కూడా వాళ్ళు కూడా గవర్నమెంట్ దగ్గరికి, ఎక్కడైతే అఫీషియల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ రిజిస్ట్రేషన్ చేయాలో ఆ విధంగా రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరుగుతుంది. ఇది చాలా వాస్తవం సార్. ప్రతి ఒక్కరికి ఇచ్చిన మాట ప్రకారంగా సోనియా గాంధీ గారు ఏ విధంగా అయితే అనౌన్స్మెంట్ చేశారో ఆ విధంగా ఇచ్చిన మాట ప్రకారంగా 100% ఒక 6 గ్యారెంటీస్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి, ప్రజలకు అందుతున్నాయి సార్. ఇదైతే వాస్తవం. ఓకే, కాదండి, ఇప్పుడు చాలా సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి కదా, రోజు పేపర్లలో కూడా కనిపిస్తూ ఉంది. సాగునీటికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు, తిరిగి బోర్ల వైపు మలుతూ ఉన్నారు. చాలా గ్రామాల్లో తాగునీరు కూడా అందట్లేదు. మరి మిషన్ భగీరథ ఎందుకు మీరు చేయట్లేదు అన్న ఒక ప్రశ్న కూడా మాజీ సీఎం గారు సంధించారు. వాస్తవాలు కావా ఇవన్నీ? సార్ నేను చెప్పేది ఏంటి అంటే, చిన్నదాన్ని ఏదో భూతద్దంలో పెట్టి చూపెట్టడము
ఈ అపోజిషన్ వాళ్ళు వాంటెడ్లీ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు 9-10 ఏళ్ళలో ఏమి చేయండి, మీరు వచ్చిన 100 రోజులని ఇంతగానము ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటది. ఆ విధంగా ముందుకు సాగుతున్నారు సార్. ఇప్పుడు ఏదైనా ఒకరికో ఇద్దరికో ఏదో విధంగా ఇబ్బంది అయినా గానీ ఆ ఇబ్బంది సరిదిద్దే విధంగా ఇమీడియట్ చర్యలు తీసుకోమని ఆర్డర్స్ ఇచ్చి చర్యలు తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దాని ఏదో ఇప్పుడు ఇంతకుముందే అన్నాడు 300 పైచిల్కు దాంట్లో ఆ ఒక 2 స్తంభాలకు ఏదో వస్తే మీరు భూతద్దంలో పెట్టి ఇట్లా చూపెడుతురు అనేసి ఆయనే అన్నారు, కేసీఆర్ గారే అన్నారు. అదే విషయంలో ఏదైనా చిన్న విషయం కూడా మీరు కూడా భూతద్దంలో పెట్టి చూపెట్టడం బదులు ప్రజలకు మేలు కాని విషయాలు ఏమైనా ఉంటే దాని గురించి కొట్లాడండి, ప్రజల గురించి కొట్లాడండి. కాని విషయంలో ఇప్పుడు ఒక టైం ఇచ్చాము, ఈ టైం లోపల కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తుందని వాగ్దానం చెప్పడం జరిగింది. ఆ టైం దాకా వెయిట్ చేసి ఆ టైం మేము ఇంప్లిమెంట్ చేయకుంటే ప్రజల గురించి ఏమైనా ఇబ్బంది అయితే అప్పుడు మీరు మాట్లాడండి, అది ప్రజలకు ఉపయోగం అవుతుంది. కానీ మీరు ప్రజలకు అందుతున్నాయి కూడా మీరు ఈ అవాస్తవాలు అని చెప్పడము అది సరైన పద్ధతి కాదని మా ఒక భావన కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము తెలియజేస్తున్నాం. రైట్. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. శ్రవణ్ కుమార్ గారు, మొత్తంగా తెలంగాణలో చూస్తే ఒక బ్లేమ్ గేమ్ అయితే నడుస్తూ ఉంది. 10 సంవత్సరాలుగా కేంద్రం తెలంగాణకి ఏం చేసిందంటే గత ప్రభుత్వం సహకరించలేదు కాబట్టి మేము మెడికల్ కాలేజీల విషయంలో కానీ ఇతరత్ర అంశాల్లో కానీ ఏం చేయలేకపోతా ఉన్నాము అని చెప్పి ఆ బీజేపీ చెప్తుంటే కాంగ్రెస్ ఒక ప్రశ్న సంధిస్తూ ఉంది. 10 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, అప్పుడు చేయని పనులు ఇప్పుడు కొత్తగా తెలంగాణలో ఏం చేస్తారనే ప్రశ్న ఒకటి కాంగ్రెస్ వేస్తూ ఉంది. ఏమనిపిస్తుంది సార్? నేనేనా? శ్రవణ్ కుమార్ గారు ప్లీజ్. ఇక్కడ ఇప్పుడు 2 మీటింగ్ కూడా చూసాం. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తీరు, కేసీఆర్ గారు మాట్లాడిన తీరు 2 కూడా చూసాం. ఇద్దరికి కూడా ఈ 2 నుంచి టార్గెట్ ఇప్పుడు ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీని విమర్శించిన తీరు కూడా చూసాం. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మహిళని కోటీశ్వరం చేస్తానని రేవంత్ రెడ్డి అన్నాడు, అది అతిశయోక్తి అవుతుంది. దాంతోపాటు ఇంకొకటి ఇప్పుడే వస్తుంది వార్త ఏంటంటే ఉచిత బస్సు ఎవరు ఉచిత బస్సు పథకాన్ని ఎవరు వద్దంటారో వారి మీద బస్సు ఎక్కించి తొక్కైనా సరే ఉచిత బస్సు పథకం అమలు చేస్తాన్న మాట తీరు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటూ మానవ బాంబులు ఇట్లా బస్సు ఎక్కించుడు, చెప్పు తీసుకుని కొట్టుడు భాషలో మాట్లాడడం అనేది ప్రజాస్వామ్యం అంత మంచి పద్ధతి కాదు. అది ఒక ప్రజాస్వామ్య ప్రేమికుడు, నేను దాన్ని ఖండిస్తున్నాను. ఇక నుంచి అయినా రాజకీయ నాయకులు ముఖ్యంగా హోదాలు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడి ఉండాల్సి ఉంటే బాగుంటుంది అనేది నా తీరు. ఇకపోతే నిజంగా కూడా రాజకీయ నాయకులు ఇప్పుడు విమర్శిస్తున్న తీరు స్పష్టంగా అర్థమవుతుంది. భారతీయ జనతా పార్టీ విమర్శిస్తుంది ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీని. అంటే గత 10 ఏళ్ళు పరిపాలించింది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కేంద్రం ద్వారా వచ్చినటువంటి తెలంగాణకు వచ్చిన నిధులేంటి, ప్రయోజనాలు ఏంటి ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ గారు కూడా ప్రశ్నిస్తున్నారు. అంటే స్పష్టంగా అర్థమవుతుంది 3 పార్టీల తీరు చూస్తే ప్రజలు వీరు చేసింది ఏమీ లేదు, చేయాల్సింది చాలా ఉంది. చేసింది కొంచెం అయితే చేయాల్సిన బాధ్యతలు ఎన్నో ఉన్నా కూడా ప్రజల తరఫున చేయకుండా వీళ్ళు ఎన్నికల ముందు మాత్రమే అగర్భాలు బలుస్తూ మేమేమో ప్రజల కోసం అవుతుంది. రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు, ఇన్నేళ్ల నుంచి ఇంత పంట ఎందుకు కొనలేదు, రైతులు ఎందుకు చేయలేదని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ రైతులకు ఏం జరగలేదని మొత్తం రేవంత్ రెడ్డి గారు అయితే ఒప్పుకుంటున్న తీరు. అంటే బీఆర్ఎస్ అంటే ఎవరు ఒప్పుకున్నా ఎవరు విమర్శించినా నిజంగా నష్టపోయింది ప్రజలని స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజలు ఎప్పుడైతే మత ప్రాతిపదికంగానో కుల ప్రాతిపదికంగానో తైలాలంటే ఉచిత పథకాల మీద ఆశ చూపిస్తారో ఖచ్చితంగా ఇట్లాంటి ద్వారా ఓటు వేసుకున్నప్పుడు ప్రజలు జీవితకాలం అంటే శాశ్వతంగా నష్టపోతూనే ఉంటారు. ప్రజల్లో చైతన్యం రావాలి. అప్పుడు మాత్రం ఇలాంటి రాజకీయ నాయకులు మాట్లాడే తీరు గాని, ఉపన్యాసాలు గాని, లేదా హామీలు గాని మార్పులు వస్తాయి. ప్రజలు ఎంతసేపటికి మత ప్రాతిపదికన కులం ప్రాతిపదికను ఉచితాల పథకాల ప్రకారం ఓట్లేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళే నష్టపోతున్నారు. నష్టం ఏ విధంగా ఉందంటే ఒకరోజు 400-500 రూపాయల గ్యాస్ ఈ రోజు 1000 రూపాయలు అయింది. 40-70 రూపాయలు ఉన్న పెట్రోల్ 110 రూపాయల దాకా చేరింది. ఇక పప్పులు, ఉప్పులు, చెప్పులు ఎన్ని చూసుకున్న ప్రతిదీ కూడా అంటే సస్తే కూడా జిఎస్టీ కట్టాల్సిన పరిస్థితులు రాబోయే రోజుల్లో ఉంటుంది. అంటే వీటన్నిటికి మూల్యం ఎవరు చెల్లించుకుంటున్నారు అంటే ప్రజలే చెల్లించుకుంటున్నారు. ప్రజల్లో ఆలోచన విధానం మారాలి, నాయకులను మార్చుకోవాల్సిన బాధ్యత ప్రజలకే ఉంటుంది. రైట్, ఓకే. మనతో పాటు విజిత్ వర్మ గారు ఉన్నారు. విజిత్ వర్మ గారు, ఇప్పుడంటే తెలంగాణ గత ప్రభుత్వం మీద విమర్శలు, లేకపోతే కేసీఆర్ ఏం చేయలేకపోయారు, లేకపోతే దేశవ్యాప్తంగా సిఏఏ, రామ మందిర నిర్మాణం, ఇటువంటి అంశాలు కాకుండా
ఈ ధరల పెరుగుదలకు సంబంధించి ప్రజల్లో ఒక రకమైన అంట్రెస్ట్ అయితే కనిపిస్తూ ఉంది. ఇంతకుముందు సార్ గారు చెప్పినట్టుగా కూడా తినే తిండి మొదలుకొని వాడే పెట్రోల్ వరకు గతంతో పోలిస్తే ప్రజలకైతే భారంగా మారింది. ఇటువంటి నేపథ్యంలో బీజేపీ వచ్చే ఎన్నికల సందర్భంగా ఎటువంటి అష్యూరెన్స్ ప్రజలకు ఇవ్వబోతా ఉంది? ఇప్పుడు గత ప్రభుత్వాలతో పోలిస్తే అప్పుడున్న ధరలు ఏ విధంగా పెరిగినాయి, ఏ విధంగా హైక్ అయినాయి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఏ విధంగా హైక్ అయినాయి ఒకసారి మనం ఆ రేషియో చూస్తే ఈ రోజు భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ లో ధరలు అన్నిటి కూడా ఒక స్టెబిలైజ్ అయ్యి ఒక స్మాల్ గ్రోత్ లాగా పెరుగుతున్నాయి తప్ప ఒకటేసారి ఫాస్ట్ గ్రోత్ లేదు. మీరు అది ఒకసారి చూడండి, కావాలంటే నేను క్యాలిక్యులేషన్స్ మీకు చెప్తాను. చెప్పండి సార్. 2014 వరకు చెప్పండి 2004లో పెట్రోల్ రేట్ ఎంత, 2014లో ఎంత, 2023లో ఎంత, ఏమన్నా మన దగ్గర లెక్కలు ఉన్నాయా? ఓన్లీ పెట్రోల్ రేట్ ఒకటే చెప్పట్లేదు, మిగతా అన్ని సరుకులు కానీ నిత్యావసర సరుకులు కానీ ఆ విధంగా మీరు ఒకసారి కంపారిజన్ చేసి చూస్తే ఈ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రేట్లు అన్నిటిని కూడా స్టెబిలైజ్ చేసింది. అండ్ కమింగ్ టు పెట్రోల్ అండ్ డీజిల్, అది ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ఏ విధంగా పెరిగితే ఆ విధంగా పెంచేది ఉంటుంది, అది అందరికి కూడా తెలుసు. నేను అనేది ఏంటంటే సార్, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ధరలు తగ్గినప్పుడు ఇక్కడ పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గట్లేదు అనేది వాస్తవమా కాదా? 100% కాదు. ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ఏ బ్యారెల్ రేట్ ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఉంది. అండ్ ఒక నిమిషం ఉండండి, జిఎస్టీ ఇక్కడ జిఎస్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో జిఎస్టీని తీసేయమని చెప్పి మేము చెప్పడం జరిగింది. సరే, ఎక్కడెక్కడ జిఎస్టీలు తీసారో మరి అక్కడక్కడ గవర్నమెంట్స్ లో తగ్గుతూ వస్తుంది. ఈ స్టేట్ గవర్నమెంట్ లో కేసీఆర్ గవర్నమెంట్ లో కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ లో కానీ ఎందుకు కట్ డౌన్ చేయట్లేదు, జిఎస్టీని ఎందుకు కట్ డౌన్ చేయట్లేదు అంటే మీరు ఈ జిఎస్టీలో ఏ విధంగా ఎంత డిఫరెన్స్ ఉందనేది మీరు మన అందరికి కూడా తెలుసు. దాన్ని కట్ డౌన్ చేస్తే మీకు ఆల్మోస్ట్ 15-20 రూపీస్ కట్ డౌన్ అయ్యి ఇప్పుడు పెట్రోల్ వ్యాట్ కు సంబంధించి తెలంగాణలో 110 రూపాయలు ఉంది, కర్ణాటకలో 100 రూపాయలు ఉందని చెప్పి పదే బీజేపీ ప్రస్తావిస్తూ ఉంది. కానీ బీజేపీ పాలిత రాష్ట్రమైన మహారాష్ట్రలో 109 రూపాయలు ఉంది, మధ్యప్రదేశ్లో 108 రూపాయలు ఉంది. మరి దానికి ఏం సమాధానం చెప్తారు సార్? ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, ఖచ్చితంగా ఇంటర్నేషనల్ బ్యారెల్ ఏ విధంగా రేట్ ఉంటుందో దాని ప్రకారం ఈ రోజు వెళ్ళడం ఉంటది. అండ్ ఇందాక నేను చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత రేట్స్ అన్ని కూడా స్టెబిలైజ్ అవ్వడం జరిగింది. సో ఆ ప్రకారంగానే ఈరోజు క్యాలిక్యులేషన్ ఉంటది. కానీ ఈ రోజు ఖచ్చితంగా జిఎస్టీ అనేది కొన్ని ప్రాంతాలలో చేస్తున్నారు, కొన్ని ప్రాంతాల్లో ఇంప్లిమెంట్ చేయట్లేదు. మేము చేయమన్న దగ్గర ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో దాన్ని కట్ డౌన్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ముందు రానున్న రోజుల్లో. సో ఆ విధంగా మనం ఆలోచన చేయాలి తప్ప ఏదో భారతీయ జనతా పార్టీని అనాలనో లేకపోతే ఏదో చేయాలనో. అండ్ మత ప్రాతిపదికన కానీ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఉండనే ఉండదు. రోహింగ్యాస్ ఈ రోజు పంపించేస్తా అన్నది గతం నుంచి పంపిస్తాం. నాన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ ఈ రోజు దేశంలో ఉండడం అది అందరికీ ఇష్యూ, అది ఎవరికైనా కూడా. కరెక్టే విజయవర్మ గారు 2014లో నరేంద్ర మోడీ గారు వచ్చి ఇదే విషయం చెప్పారు. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలు అంటే 2014 నుంచి 24 వరకు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఈ రాష్ట్ర ఎన్నికలు కానే కాదు, మళ్ళీ కేంద్ర ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, లోక్సభ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. తిరిగి ఇప్పుడు అదే ఒక అంశాన్ని ప్రజలకు చెప్పడం ద్వారా గత 10 సంవత్సరాలుగా మరి రోహింగ్యాల విషయంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి ఎలక్షన్స్ స్టంట్ అనో లేకపోతే ఏదో అని మాట్లాడడం కానీ, ఇప్పుడు మేము గతంలో కూడా 2019లో సిఐఏని మేనిఫెస్టోలో చేర్చాం, సిఐఏ ఇంప్లిమెంట్ చేస్తామని. సో దాని తర్వాత కోవిడ్ రావడం జరిగింది. దాని తర్వాత దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఫిల్అప్ చేయడానికి ఒక సర్టెన్ టైం పడుతుంది. ఈ రోజు ఈ మాట చెప్పగానే రేపు ఇంప్లిమెంట్ అయిపోవడానికి చిన్న చిన్నగా కాదు, లాస్ ఈ లాస్ అన్నిటి కూడా ఇంప్లిమెంట్ చేయడానికి టైం పడుతుంది. సో ఆన్ ద ప్రాసెస్ లో ఈ రోజు ఈ టైంలో మేము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది తప్ప దీంట్లో ఎటువంటి బ్రహ్మాస్త్రాలు లేవు, ఎటువంటి ఏది లేదు. అండ్ మేము ఏదైతే చెప్తున్నామో అది 100% ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దానికి రిజల్ట్ మేనిఫెస్టోలో పెట్టినవన్నీ కూడా ఈరోజు మేము ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం. సో అది దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోదీజీ. సో అవన్నీ కూడా ఈరోజు దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా దేశ ప్రజలు ఏ విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారో, ఎక్కడి నుంచైనా సరే నరేంద్ర మోదీ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే సభలకి జనాలు వస్తుంటారు పోతుంటారు. సో అది లెక్క కాదు, ఏ విధంగా ఈ రోజు రెస్పాన్స్ పబ్లిక్ నుంచి వస్తుంది. ఇప్పుడు మనం సభలు చూస్తే కేసీఆర్ గారి సభ కానీ రేవంత్ రెడ్డి గారి సభ కానీ వీళ్ళ మాటలు వీళ్ళ చేష్టలు చూస్తుంటే చాలా అధ్వానమైన పరిస్థితిలో ఈ రోజు ఈ రెండు పార్టీలు రాజకీయం చేస్తుంది తప్ప ఒక చీప్ భాష కేసీఆర్ గారు మాట్లాడుతుంది ఎప్పుడు యూజ్ చేయలేదు అని అన్నారు. ఆయన ఏ విధంగా యూజ్ చేసిరు, చిటికేస్తే 1000 తుణుకలైతే నా కొడుక. సో ఇటువంటి
ఇటువంటి సీఎం పొజిషన్ లో ఉండి ఇటువంటి మాటలు మాట్లాడి ఈరోజు దేశ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ వీళ్ళు ఎటువంటి ఈ రోజు చూపించే ఆలోచన చేస్తున్నారు అనేది కూడా నిజంగా అర్థం కావట్లేదు. అంటే రేవంత్ రెడ్డి గారు ఒక సీఎం గా ఉండి సరే ఆయన సీఎం అయిన తర్వాత మారుతారు, బాగా మాట్లాడతారు అని అనుకుంటే ఆయన మాట్లాడే భాష ఎంత దారుణంగా ఉందంటే ఈరోజు యూత్ ఆఫ్ దిస్ స్టేట్ ఆర్ కంట్రీ అంటే ఏం నేర్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ నుంచి? పండబెట్టి తొక్కుతా, పేగుల మీద వేసుకుంటా అంటే ప్రతిరోజు ఇక రాజకీయాల్లోకి రావాలనుకున్న ప్రతి వాళ్ళు కూడా ఇదే మాటలు మాట్లాడాలా? గల్లీలో కానీ లేకపోతే మండలాల్లో కానీ సిటీలలో కానీ ఎటువంటి భాష ఈరోజు రాజకీయ నాయకులు యూజ్ చేయాలి? ఏం నేర్పిస్తున్నారు వీళ్ళు? ఏ డైరెక్షన్ లో ఈరోజు ఈ రాజకీయ పార్టీలు, ఈ రెండు పార్టీలు వీళ్ళు మాట్లాడే భాషలో తీసుకెళ్తున్నారు అనేది ఈరోజు వాళ్ళ తెలివికే వదిలేస్తాం, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక ఐడియాలజీ, ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్న పార్టీ. ఆ సిద్ధాంతం పరంగానే ఈరోజు మేము పని చేసుకుంటూ పోతాం తప్ప ఇటువంటి చిల్లర వేల మాటలకి మేము ఇన్ఫ్లుయెన్స్ అయ్యి లేదా ఏదో చెప్పాలో ఏదో చేయాలని అసలు కానే కాదు. అండ్ కరీంనగర్ లో ఈరోజు స్మార్ట్ సిటీ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ విధంగా ఫండ్స్ వస్తున్నాయి? ఈరోజు వందే భారత్ ట్రైన్ మళ్ళీ ఈరోజు మనం ప్రారంభించుకోవడం, అండ్ అదే విధంగా ఎయిమ్స్ ని ఇవ్వడము, ఐఐటిని ఇవ్వడము. అండ్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 60 ఏళ్లలో చేసిన దానికంటే ఈరోజు డబ్బులు, అంటే అప్పుడు ఎయిర్పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి, అప్పుడు ట్రైన్స్ పరిస్థితి ఏంటి, ఇప్పుడు ట్రైన్స్ ఏ విధంగా ఎలక్ట్రిఫైడ్ అయినాయి. సో ఇవన్నీ కంపేర్ చేసుకొని చూస్తున్నారు ప్రజలు. ఆ ప్రజలు చూస్తున్నారు. ఆ విధంగానే ఈరోజు మాకు రెస్పాన్స్ ఉంది. మోదీ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా మోదీ మోదీ అని చెప్పి ఈరోజు మీరే మా కుటుంబం, మేమంతా కూడా మనంతా ఒకటే కుటుంబం అని చెప్పి ఆ విధంగా మాట్లాడి వాళ్ళతోటి ఈరోజు దగ్గరగా అవ్వడం జరుగుతుంది తప్ప ఇక్కడ కూడా ఎటువంటి ఈ రోజు ఈ దేశంలో ఎవరైనా అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తుందంటే అది ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ. అండ్ ఏదైనా ప్రతి A to Z ఏది చూసినా కూడా స్కామ్స్ ఉన్నాయంటే అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈ రోజు 10 సంవత్సరాలలో ఒక్క స్కామ్ కూడా లేకుండా, ఎటువంటి కరప్షన్ కూడా లేకుండా ఈరోజు స్వచ్ఛమైన అభివృద్ధి దిశగా పయనిస్తున్న గవర్నమెంట్ ఈరోజు దేశంలో పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్. రైట్ మల్లా రమేష్ గారు, ఏంటి ఎట్లా ఉండబోతామని తెలంగాణ ఎన్నికలు? ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పటికైతే ప్రచారం ప్రారంభించినట్టుగా కనిపించట్లేదు. ప్రధాని, కేంద్ర నుంచి హోంమంత్రి వీళ్ళందరూ వచ్చి ప్రచారం చేస్తామంటే కాంగ్రెస్ మాత్రం కేవలం సంక్షేమ పథకాలు అని సభలు మాత్రం పెడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఏంటి ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది కాంగ్రెస్? సార్ ఒకటి, ఇప్పుడు ప్రజలు అంటే ఎజెండా గురించి ఏదైతే మాట్లాడుతున్నాడు అంటే దాంట్లో ఈ రేట్ల విషయం ఎందుకు చెప్పారండి బీజేపీ వాళ్ళు? రేట్లు పెరుగుతా ఉన్నాయి కదా, డే బై డే రేట్లు పెరుగుతా ఉన్నాయి. స్టేబుల్ ఉన్నాం అనేసి ఎక్కడ స్టేబుల్ ఉన్నారు సార్ మీకు తెలియదా? డే బై డే రేట్స్ పెరుగుతున్నాయి. రోడ్డు చెప్పండి, మీరే కంపేర్ ప్రజలకు కావాల్సింది ఏంటండి? ప్రజలకు మీరు రేట్లు తగ్గించండి, రేట్లు రీజనబుల్ ఉండాలా, గవర్నమెంట్ సబ్సిడీ ప్రొవైడ్ చేయాలా, ఈ విధంగా నడిపించాలా. ప్రజలకు బర్డన్ పడకుండా నడిపించే గవర్నమెంట్ వాళ్ళు కోరుకునేది. తర్వాత వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్స్తామని మళ్ళీ తర్వాత చెప్పండి. కనీసం మినిమం కావాల్సిన మనం తీరవలసి వస్తుంది కదా. ఆ విధంగా ఇంకోటి బహిరంగ సభల గురించి ఏ విధంగా అయితే చెప్పారో నేను చెప్తున్నా సార్, హిస్టరీలో ఇలాంటి సభ ఎక్కడ చూసి లేదు. ఇంతమంది మహిళలతోనే కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున ఇంత పెద్ద ఖాళీ మహిళలతో తెలిసే ఉంటది. అయితే దానికి డ్వాక్రా మహిళలకు కూడా ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళు చేస్తున్నది, వాళ్ళు ఏ విధంగా శారీస్ కానీ ఏ విధంగా వాళ్ళు సొంతంగా హ్యాండ్ మేడ్ ఏవైతే చేస్తున్నారో ప్రతి ఒక్కరిని కలిసిరు. సీఎం గారు కలిసి వాళ్ళతో తెలుసుకొని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ప్లస్ మహిళలకు ఏ విధంగా ఇలాంటి బహిరంగ సభ ఎక్కడ జరగలేదు. మనము ఒకటే, ఇప్పుడు మీరు ఏదో విధంగా ఇది మాట్లాడారు అది మాట్లాడారు కాదండి. ప్రజలు ఎన్నుకున్నప్పుడు ప్రజలకు మనం ఏం చేస్తున్నాము, ఏ విధంగా మనం సంక్షేమం చేయగలుగుతున్నాము, అలా బడన్ పడకుండా చూసుకోవడమే గవర్నమెంట్ ఒక లక్షణం. ఇంకోటి 14 సీట్లు 14 to 15 సీట్లు వస్తాయి అన్న ఆలోచన మా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది సార్. తప్పనిసరి గవర్నమెంట్ తెలంగాణలో ముగిద్దాం. ఇది ఇవాళ బిగ్ టాక్. ప్రధానంగా అంటే ఈ ధరల పెరుగుదల అంశానికి సంబంధించి ఎవరు కూడా పెద్దగా అంటే రాజకీయ పార్టీలు ప్రజల దైనందిక జీవితంలో ఇబ్బందులు పడుతున్న ఈ ధరల పెరుగుదల విషయంలో రాజకీయ పార్టీలు ఏవి కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎందుకంటే మనం తాజాగా చూసిన సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రసంగంలో కానీ లేకపోతే మాజీ సీఎం కేసీఆర్ గారి ప్రసంగంలో కానీ ధరల పెరుగుదల అంశం అనేది మనం పెద్దగా చూడట్లేదు. ఏది ఏమైనప్పటికీ 2014 ఎన్నికల సందర్భంగా ఈ ధరల పెరుగుదల అనే ఒక అంశాన్ని ఆనాడు విపక్షంలో ఉన్న బీజేపీ పెద్దగా ఫోకస్ చేసింది. ఎల్బీ స్టేడియంలో ఒక సభలో పాల్గొన్న నరేంద్ర మోడీ గారు
ఒక డైలాగ్ కూడా చెప్పారు. అదేంటంటే బచ్చే మా రాత్ రాత్ రోతే హే ఆంసూ పీకే సోతే హే, అంటే తల్లి పిల్లలు రాత్రంతా ఏడుస్తారు, తమ కన్నీళ్లతో కడుపు నింపుకుంటారు. ఎందుకంటే ధరలు ఆ స్థాయిలో పెరిగాయి, భారంగా మారాయి అన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు అప్పుడు ఈ అంశాన్ని ప్రస్తావించారు. కానీ 10 సంవత్సరాల బీజేపీ పరిపాలనలో అంతకు ముందు కంటే ధరలు ఉప్పు నుంచి పప్పు నుంచి మొదలుకొని గ్యాస్ పెట్రోల్ విపరీతంగా పెరిగిపోయింది అన్న ఒక అంశాన్ని మాత్రం విపక్షాలు లేవనెత్తున పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇది ఇవాళ మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రవణ్ కుమార్ గారికి, వారితో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజిత్ వర్మ గారికి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మల్లం రమేష్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది ఇవాళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.